నుంచి మా ప్రతినిధి మౌనిష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనకి అప్డేట్స్ అందించేందుకు. మౌనిష్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చంద్రశేఖర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు విద్యాశాఖ, ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రాబోయే 2 రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఇటు వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇళ్లలోకి నీరు చేరి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ములుగు, మహబూబాబాద్ జిల్లాను అయితే రెడ్ అలర్ట్ గారు, అదే విధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా విధించడం జరిగింది. అదే విధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాను అయితే ఎల్లో అయితే అధికారులు అయితే ప్రకటించి ఈ నేపథ్య వర్షాలు అయితే భారీ వస్తుంది. నిన్న కేవలం ఒక 2 గంటల లోపు అయితే ఇక్కడ ములుగు నగరంలో 20 వర్షపాతం అయితే నమోదైన వల్ల అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జంపన్న వాగు, అదే విధంగా దొడ్ల వాగు, దయ్యాల వాగు అయితే పూర్తిగా నిండిపోయి అయితే ఇటు రాకపోకలకైతే ఇబ్బంది కలిగించే కొన్ని రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మేడారానికి కూడా వెళ్లాల్సిన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అనేక వంకలు ఉధృతంగా ప్రవహించడంతో తెలుస్తుంది. అదే విధంగా ఇటు వాజేడు మండలంలో ఉన్నటువంటి జలపాతం, బొగోత జలపాతం కూడా ఇప్పటికే వరద ఉధృతి ఎక్కువ కావడంతో అటు గేట్లు కూడా మూసివేయడం జరిగింది. పర్యాటకులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. అధికారులు అయితే ఇక్కడ అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా సమీక్ష సమావేశం చేసి అప్రమత్తం అయ్యే విధంగా చేశారు. ఇటు మంత్రి సీతక్క కూడా ఇటు వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ చర్యలు తీసుకోవాలంటూ అయితే సూచించడం జరిగింది. ఇటు విద్యుత్, అదే విధంగా నీటికి ఎలాంటి సదుపాయాలు అంతరాయం కలగకుండా చూసుకోవాలంటూ మంత్రి సీతక్క కూడా తెలిపడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు వాగులు వంకలకు వెళ్లకుండా సెల్ఫీల కోసం ఆరాటపడుతూ ఇబ్బందులకు గురి కావద్దంటూ సీతక్క తెలియజేయడం జరిగింది. అధికారులకైతే ఇటు పునరావాస కేంద్రాలకు కూడా ఎవరైనా ప్రజల్ని, లోతట్టు ప్రాంత ప్రజలను గమనించి వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలంటూ ఇటు సీతక్క చెప్పే పరిస్థితి నెలకొంది. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో కూడా గత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచించారు. కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇటు ఉధృతంగా ప్రవేశిస్తుంది. దీంతో మహబూబాబాద్, ఖమ్మం రాకపోకలకి ఇబ్బంది అయితే కలిగినట్టు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్. మొత్తానికి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. కొన్ని ప్రాంతాలకు ఆదిలాబాద్లో పూర్తి స్థాయిలో వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దాదాపుగా ప్రాంతానికి మధ్య వాగులు ఉప్పొంగడంతో అక్కడ ఉన్నటువంటి వెళ్ళడం కూడా డిస్టర్బ్ అయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ప్రాంతాలకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం తెలంగాణలోని భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్, అలాగే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏలూరు, ఏపీకి సంబంధించినటువంటి ప్రాంతాలు అలర్ట్గా ఉండాలని కూడా ప్రకటించింది. రేపు మధ్యాహ్నం ఉత్తరాంధ్రలోని ఒడిశా ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే తీరం దాటిపోతుంది, బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఏదైతే ముందు నుంచి చెప్తున్నటువంటి అలర్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో భారీ డ్యామేజ్ ఎక్కడ జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు.